శామీర్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. శామీర్పేట్ మండలం ఆలియాబాద్ ప్రాంతంలో సుమారు 30 ఎకరాల భూమి కన్వర్షన్కు సంబంధించి రైతు కన్సల్టెంట్ నుంచి భారీ మొత్తంలో తహసీల్దార్ సుచరిత డబ్బులు డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. తహసీల్దార్ డ్రైవర్ ద్వారా 2 లక్షల రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామన్నారు. ఎంఆర్ఓ సుచరితతో పాటు కీసర ఆర్డీఓ రాజేష్ పలువురు సిబ్బందిని విచారిస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 2024లో కూడా శామీర్పేట తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన ఎంఆర్ఓ సత్యనారాయణ 2 లక్షల రూపాయలు లంచం కేసులో డ్రైవర్తో కలిసి ఏసీబీకి చిక్కిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా మరోసారి అదే కార్యాలయంలో ఏసీబీ దాడులు జరగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సుచరిత గారు డిమాండ్ చేస్తున్నారని మాకు చెప్పడం జరిగింది. సో వాళ్ళ యొక్క కంప్లైంట్ని మేము తీసుకొని ఈరోజు దాన్ని విడతల వారీగా 1 లక్ష రూపాయలకి 1 ఎకరం చొప్పున ఇవ్వడానికి తను ఒప్పుకుంది. వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా రిక్వెస్ట్ చేసినప్పుడు సో ఈరోజు 2 lakhs రూపీస్ తీసుకొని వచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్గా తహసీల్దార్ గారు వాళ్ళ యొక్క డ్రైవర్ ద్వారా డబ్బులు తీసుకుంటూ పట్టుబడడం జరిగిందండి. థ్యాంక్ యూ.